ఇప్పుడు మనం ఉన్నది అల్లూరు సీతారామరాజు జిల్లాకి ప్రధాన కేంద్రమైన పాడేరు చేరుకోవడానికి అరకు నుండి ప్రధానమైన మార్గం. అదేవిధంగా ఇంకొక ప్రాంతం వచ్చేసి ఏదైతే ఒడిస్సా చేరుకోవాలనుకునేవారు, ఒడిస్సాలో కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని విజిట్ చేయాలనుకునే వాళ్ళు వెళ్ళాల్సిన మార్గం ఇది. ఈ మార్గం గుండా వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దు మనకి ఎక్కడి నుండే మొదలవుతుంది. ఇది డైరెక్ట్గా కోరాపుట్ జిల్లాకి కనెక్షన్ అయితే అవుతుంది. కోరాపుట్ జిల్లాలో కూడా మనం ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు చూసి అనుభూతి చెందడానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. హిల్ స్టేషన్స్ కావచ్చు, కేవ్స్ కావచ్చు, వాటర్ ఫాల్స్ కావచ్చు, మనం ఆ కోరాపుట్ ప్రాంతంలో చూడొచ్చు. అదేవిధంగా ఇటు పాడేరు మనం చూసుకున్నట్టయితే అల్లూరు సీతారామరాజు జిల్లాకు ప్రధాన కేంద్ర బిందువు. ఒకప్పుడు పాడేరు వెళ్ళాలంటే అరకు నుండి చాలా ఇబ్బందిగా ఉండేది రోడ్లు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ కొత్త రోడ్లు చాలా సాఫీగా జరుగుతుంది ప్రయాణం. అనుకున్న టైంలో మనం పాడేరును చేరుకోగలం. ఎందుకంటే పాడేరుకి వెళ్తేనే ఇక్కడ కావాల్సిన కార్యకలాపాలు, మన అవసరాలను, అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఐటీడీఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా పాడేరు చేరుకోవాల్సిందే. అక్కడే ఆ పనులన్నీ జరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రధానమైన మార్గం. ఒకప్పుడు ఈ విధంగా ఉండేది కాదు, కానీ డెవలప్ చేయడం ద్వారా ఇప్పుడు పాడేరు చేరుకోవడం చాలా సులభం, సాఫీగా కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ప్రధానంగా కోరాపుట్ మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిల్ స్టేషన్ అరకు అని చెప్పుకుంటాం కదా. దాంతోపాటు ఒడిస్సాలో కూడా చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎవరైనా అరకు ట్రిప్పు ప్లాన్ చేసినప్పుడు, ఇంకొంత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు కోరాపుట్ను కూడా మీ డెస్టినేషన్లో చేర్చుకోవడం ద్వారా అక్కడ కూడా చాలా పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. ఇంకా మీరు చాలా అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే మొత్తం ఆ హిల్ స్టేషన్స్ అవన్నీ కూడా ఇటు అరకు అటు ఒడిస్సాలో కూడా కవర్ అవుతాయి కాబట్టి మనకి చాలా బాగుంటుంది కోరాపుట్ ప్రాంతం కూడా. అండ్ ఈ ప్రాంతం నుండి మనం కోరాపుట్ లైక్ జైపూర్ కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా ఇంకొంత కొత్త సంస్కృతిని చూడాలనుకుంటే ఒకసారి ఒడిస్సాను కూడా ట్రై చేయండి. కోరాపుట్ ప్రాంతం బాల్డా కేవ్స్ కానీ చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి కూడా మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే అటు అరకు వచ్చిన వారు మీ డెస్టినేషన్ని కోరాపుట్ వరకు కూడా చేర్చుకోవడం ద్వారా మీ డెస్టినేషన్లో ఇంకా ఎక్కువ ప్రాంతాలను మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. అంతేకాకుండా పాడేరుకు కూడా ప్రధాన కేంద్రమైన ఈ రోడ్డుని డెవలప్ చేసిన తర్వాత చాలా బాగుంది. ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. బస్సులో ప్రయాణం ఒకసారి చేస్తే మీరు పాడేరు వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం అరకు నుండి పాడేరుకి బస్సులు ప్రయాణిస్తూనే ఉంటాయి కాబట్టి మీకు ఆ ప్రయాణం మంచి అనుభూతినిస్తుంది.